హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రబ్బర్ బ్యాండ్ల సాగే గుణం గల చర్మం ఎవరికైనా ఉంటుందా అంటే మనకు నమ్మబుద్ధి కాదు. కానీ ఎహ్లర్ డన్లోస్ అనే వికృత సిండ్రోమ్ పుణ్యమా అని అది కొందరికి ప్రాప్తిస్తుంది. వారందరిలోకెల్లా తీవ్ర స్థాయి ఎలాస్టిక్ మ్యాన్ ఎవరంటే గ్యారీ టర్నర్. ఈ అరుదైన వింత మనిషి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేలాడే గబ్బిలాన్ని చూస్తే చాలా మందికి ఒళ్ళు జలధరిస్తుంది. కానీ ఒంటిమీది చర్మాన్ని రబ్బర్ బ్యాండులా సాగదీసే మనుషులు నిజంగానే ఉన్నారంటే నమ్మశక్యం కాదు. రియల్ బ్యాట్మ్యాన్ గా, రబ్బర్ బ్యాండ్ మ్యాన్ గా, ఎలాస్టిక్ మ్యాన్ గా పలు పేర్లతో పిలువబడుతున్న బ్రిటన్ కు చెందిన గ్యారీ టర్నర్ ప్రపంచంలోనే అత్యధిక సాగుడు చర్మం గల వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. దుఃఖంలోనూ కాసింత తృప్తి అంటే ఇదేనేమో. మనకు తెలిసిన గబ్బర్ సింగ్ ఒక సిల్వర్ స్క్రీన్ హీరో, కానీ ఈ రబ్బర్ సింగ్ ను మాత్రం రియల్ బ్యాట్మ్యాన్ అంటున్నారు. ఎందుకంటే ఆయన చర్మం గబ్బిలంలా సాగుతుంది కనుక. అది ఎంతలా అంటే ఎంతటి వాళ్ళైనా బిత్తరపోయి చూసేంత. సాధారణంగా ఎవరి చర్మమైనా పట్టుకొని గుంజితే కొంతైనా సాగడం చాలా కష్టం. ముఖ్యంగా కాళ్ళు చేతులపైన చర్మాన్ని వేళ్లతో పట్టుకుని కొంత పైకి లాగొచ్చు. కానీ ప్రత్యేకించి పొట్టపైన కొవ్వు బాగా పేరుకుపోయిన చోట్లలో అయితే చర్మం పట్టుకుందామంటే అసలు వేళ్లకు అందనైనా అందదు. గ్యారీ టర్నర్ చర్మానికి ఎవరికీ లేని అతీత శక్తి ఏమీ లేదు. అదలా సాగడానికి కారణం ఒక జన్యు వికృతి. అదే ప్రపంచంలోని అత్యంత అరుదైన జన్యు ఉపద్రవాల సమూహం, ఎహ్లర్ డన్లోస్ సిండ్రోమ్. దీని తీవ్ర రూపానికి నిలువెత్తు సాక్ష్యం గ్యారీ టర్నర్. టర్నర్ కు ఇప్పుడు 44 ఏళ్ల పైనే. తనకు 4 ఏళ్ల వయసులోనే చర్మం సాగుతుందన్న సంగతి బయటపడింది. 10 ఏళ్ల వయసులో తనకంటే కొద్ది సంవత్సరాలే పెద్దయిన అతని మేనమామ ఫస్ట్ అతని సాగి చర్మాన్ని లాగుతూ వాళ్ళ ఫ్రెండ్స్ కు చూపించేవాడట. అప్పుడు వారికి అదొక ఆట. పిల్లలంతా దాన్నొక వింతలా చూసేవారు. కానీ ఆఖరికి అది టర్నర్ జీవితాన్నే మలుపు తిప్పేసింది. అతని దేహాన్నంతా కబలించింది. టర్నర్ కు సోకిన సిండ్రోమ్ ఎహ్లర్ డన్లోస్ కు చెందిన హైపర్ మొబిలిటీ రకానికి చెందింది. అందువల్లే అంత తీవ్ర స్థాయిలో ఆయన చర్మం అలా సాగుతున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్యారీ టర్నర్ చర్మం సాధారణ స్కిన్ లో సగం మందాన్నే కలిగి ఉంది. అంటే దాదాపు ఒక కాగితమంత పల్చగా ఉంటుంది. టర్నర్ దేహం మీద చర్మం అంతటా సాగుతోంది. పొట్ట, పొత్తి కడుపు, మెడ, భుజాలు ఇలా ఒక చోటని కాదు, అంతటా సాగే చర్మమే. చేతులు, కాళ్ల వద్ద అయితే మిగిలిన భాగాలన్నింటికంటే కూడా ఎక్కువ మేర చర్మం సాగుతున్నట్టు టర్నర్ చెబుతున్నాడు. మెడ మీది చర్మాన్నైతే టర్నర్ ఏకంగా ముఖంపైకి లాక్కోగలడు. చూసేవారికి ఇదొక పెద్ద విడ్డూరమే. ఇక పొట్ట మీది చర్మం అయితే సాగుడు గుణంలో 10 ఆకులు ఎక్కువెత్తింది. ఏకంగా దాన్ని టర్నర్ ఒక టేబుల్ లాగా మార్చుకుంటున్నట్టు చెప్పాడు. అతని కడుపు మీది చర్మం 15.8 సెంటీమీటర్లు అంటే 6.25 అంగుళాల మేర సాగుతున్నట్టు నిపుణులు గుర్తించారు. అంతేకాదు పలు బలమైన క్లిప్పులతో చెంపలు, చేతులు, కడుపు మీది చర్మాన్ని లాగి మరీ చూపిస్తాడు. అయితే తన చర్మాన్ని లాగినప్పుడు పెద్దగా నొప్పి ఉండటం లేదని టర్నర్ అంటున్నాడు. అప్పుడు చూడ్డానికి అతనొక భయానక బ్యాట్మెన్ లాగానే కనిపిస్తాడు. తన చర్మం అంతగా రబ్బర్ బ్యాండ్లా సాగి వదిలేశాక యథాస్థితికి వచ్చేస్తుంది. కాబట్టే అతను రబ్బర్ బ్యాండ్ మ్యాన్ గా పేరు పడ్డాడు. గ్యారీ టర్నర్ బ్రిటన్ లోని సర్కస్ ఆఫ్ హారర్స్ లో కళాకారుడిగా ఉండేవాడు. బ్రిటన్ లోని గాట్ టాలెంట్ షో వారు వీళ్ళ సర్కస్ బృందం వారిని ఆడిషన్ నిర్వహించగా అందులో నెగ్గుకొచ్చిన వారిలో ఈయనొకరు. లండన్ కు చెందిన విలక్షణ అలవాట్లు, నైపుణ్యాలు గల వింత వ్యక్తులతో కూడిన రాయల్ ఫ్యామిలీ ఆఫ్ స్ట్రేంజ్ పీపుల్ లో 2011లోనే ఆయన్ని ఒక కొత్త ప్రదర్శకుడిగా చేర్చుకున్నారు. ఈ సిండ్రోమ్ బారిన పడిన వారిలో చాలా వరకు కేసుల్లో దీని ప్రభావం చర్మం, ఎముకలు, కీళ్లు, రక్తనాళాలు, ఇతర శరీరవయవాలు, కణజాలాలపై తీవ్రంగా పడుతుంది. అతి తీవ్ర రకాలకు చెందిన ఈడిఎస్లలో విషమ స్థితిలో ఎముకలు, కీళ్లు బాగా బలహీనపడి వదులైపోతాయి. చర్మ కణాలు కూడా బాగా పలచబడిపోతాయి. ఫలితంగా చర్మమంతా రబ్బరులా సాగే గుణాన్ని సంతరించుకుంటుంది. ఒకానొక తీవ్ర స్థితిలో మనిషి రక్తనాళాలు పగిలిపోతాయని నిపుణులు అంటున్నారు. ఆఖరికి ఆ వ్యక్తి ప్రాణం మీదికి కూడా రావచ్చు. అయితే దీన్ని కలిగి ఉన్న సుమారు 10,000 మందిలో ఒకరికి మాత్రమే ఇంతటి తీవ్ర భయానక స్థితి ఏర్పడుతుందని వారు అంటున్నారు. అదృష్టవశాత్తు గ్యారీ టర్నర్ పరిస్థితి అంతగా విషమించలేదు. టర్నర్ కు సోకిన ఎహ్లర్ డన్లోస్ సిండ్రోమ్ కూడా చాలా అరుదైంది. మామూలుగా అయితే సాధారణ వ్యక్తుల చర్మ కణాలను మైక్రోస్కోప్ కింద ఉంచి పరిశీలిస్తే అవి ఎంతో సున్నితంగా, గుండ్రంగా అనేక ప్రాంతాల్లో స్థిరపడి ఉన్నట్టుగా ఉంటాయి. కానీ టర్నర్ చర్మ కణాలు అలా ఉండవు. ఆయన చర్మ కణాలు
తీవ్ర స్థాయిలో బాగా గరుకుగా మారి మొనదేలిపోయాయి. అవి పరస్పరం కలిసిపోవడానికి ఎంత మాత్రం సుముఖత చూపడం లేదట. సరైన అల్లికలేని కణజాలంలా కనిపిస్తున్నాయట. చూశారు కదా ఫ్రెండ్స్, మన రబ్బర్ సింగ్ ని ఎలా సాగుతున్నాడో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందం, ఆరోగ్యం గురించి మరిన్ని విషయాల కోసం మా మరొక ఛానల్ హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.